సన్నతించెదను ఎల్లప్పుడు అనే పాట 165 కొన్ని పుస్తకాలకి 163 సన్నతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి అనే పాట. సంతుతించెదను ఎల్లప్పుడు సంతుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి నిత్యము ఆయన కీర్తి నా నోట
ప్రేమ గల మా ప్రభువ ప్రేమ అయి ఉన్నావయ్యా అనే పాట 161 పాట సంఖ్య 161. కొన్ని పుస్తకాల్లో అయితే 159. ప్రేమ గల మా ప్రభువ ప్రేమ అయి ఉన్నావయ్యా అనే పాట అందరూ కలిసి పాడుకుంటాం. ఒక దగ్గర పాట పుస్తకాలు లేకపోతే ఇక్కడ పాట పుస్తకాలు తీసుకోవచ్చు. ప్రేమ గల మా ప్రభువా ప్రేమ గల మా ప్రభువా ప్రేమ అయి ఉన్నావయ్యా ప్రేమ గల మా కరుణతో నాకర్షించే నీదు ప్రేమ నిత్యమైనది కరుణతో నాకర్షించే నీకముగా రుజువాయెను నీకముగా రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారనే నీకముగా రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారనే ప్రేమ గల మా ప్రభువా ప్రేమ అయి ఉన్నావయ్యా ప్రేమ గల మా ప్రభువా అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను అద్భుత ప్రేమ ఇదే అద్భుత ప్రేమ ఇదే పాపములను కాపెను అద్భుత ప్రేమ ఇదే పాపములను కాపెను
ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా, బలమగుని ప్రేమ మనల క్రీస్తులో నిల్చెను, బలమగు ప్రేమ మనల క్రీస్తులో బంధించెను, వల్లపడదు ఎవరికి, వల్లపడదు ఎవరికి, క్రీస్తు ప్రేమను పాపను, వల్లపడదు ఎవరికి, క్రీస్తు ప్రేమను పాపను, ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా, తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు, తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు, తండ్రి ప్రేమ మారదు, తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే, తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే, ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా, మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా, మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా, వరదలార్పజాలవు, వరదలార్పజాలవు, విజయుడాని ప్రేమను, వరదలార్పజాలవు, విజయుడాని ప్రేమను, ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా, ప్రేమ గల మా ప్రభువా. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. మన మధ్య ఫ్రాంక్లిన్ అని ఉన్నారు, వారు వచ్చి ఆరాధన వర్తమానాన్ని మనకు అందిస్తారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము కలిసి చదువుకుందాం. 24వ వచనము కలిసి చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రకటన గ్రంథం 3
7వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి చదువుకుందాం. 9-10 వచనాలు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన, ఘనమైన, మహోన్నతమైన నామంలో మీ రక్తము చేత విమోచించబడిన బిడలముగా మీ పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించేందుకై మీరు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మమ్మల్ని అందరినీ మరొకసారి మీ రక్త ప్రోక్షణ క్రిందకు తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ ప్రదేశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటా ఉన్నాం. పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుటలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆరాధన కొరకైన మీ వర్తమానం కొరకై మీ వైపు చూస్తూ ఉన్నాం. నిష్ప్రయోజకుడైన దాసుడను నన్ను సంపూర్ణంగా మీ సెలవు చాటును మరుగుపరిచి మిమ్మల్ని ఆరాధించుట కొరకైన మీ వాక్కులను మాకు దయచేయమని యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన, ఘనమైన, మహోన్నతమైన నామములోనే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. రెండు ప్రాముఖ్యమైన వాక్య భాగాలను చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట కూడా ప్రాముఖ్యమైనదే. మొదటిదిగా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించే నిమిత్తమై దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. మొదటిదిగా, మందిరము పరలోకపు గవిని, అంటే మనము పరలోకములో ఉన్నామనే విషయాన్ని కూడా చెప్పొచ్చు. చూడండి, లూకాసు వార్త 10:27. ఎవరిని తొందరగా చదవాలి? లూకాసు వార్త అండి 10:21. ఒక్క నిమిషం. లూకాసు వార్త 17 చెప్పింది నేను. చూడండి, 17:21. ఎందుకనగా ఇదిగో
దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. చాలమ్మా. యేసు ప్రభువు చెబుతూ ఉన్న మాట ఇది. దేవుని రాజ్యము మీ మధ్య ఉన్నది. కాబట్టి మనము దేవుని రాజ్యములో ఉన్నాము. ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే పరలోక గవిని అయిన మందిరంలో ఉండి పరలోక దేవుని ఆరాధించ నిమిత్తమై వచ్చి ఉన్నాం. మొదటిదిగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం. రెండవ చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వచ్చినట్లయితే ప్రకటన గ్రంథంలో పరలోక దర్శనాన్ని చూయించిన సమయంలో యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్న మాటలు చూడండి. 9వ వచనము, 9-10 వచనాలు. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు బట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి. మొదటి భాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయా భాషలు అంటే పరలోకములో ఒక్క గొప్ప సైన్య సమూహం ఉంది. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని, ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే రక్షణ వస్త్రాలను ధరించుకొని, ఖర్జూరపు మట్టలు పట్టుకొని. ఈ మాటలు ఒక్కసారి జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ అనుభవంలోనికి రక్షింపబడిన నీవు నేను ఒకానొక సమయంలో పరలోకంలోనికి వెళ్ళి ఆ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ తెల్లని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆ తర్వాత అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు చూడండి ఒక్కసారి జాగ్రత్తగా. సింహాసనాసీనుడైన దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. పరలోకములో పరలోక సైన్య సమూహము, పరలోకములో రక్షింపబడిన వాళ్ళందరూ తెల్లని వస్త్రములు ధరించుకొని, ఖర్జూరపు మట్టలు ధరించుకొని, ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు అక్కడ ఆరాధన చేయటానికి బేస్ చూడండి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట ఏమిటది? దేనికి వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు? మా రక్షణకై. అంటే రక్షణ ఈ లోకములో ఉన్న కొంతకాలము రక్షణ ఏదో మనకు ఉపయోగమో లేదో ప్రయోజనమో లేదో దానివల్ల ఏదో అనుభవం ఉందో అని అనుకున్నట్లయితే రక్షణ యొక్క గొప్పతనం అనేది పరలోకములో వెళ్ళిన తర్వాత కూడా మనము ఆ రక్షణను బట్టి ఆరాధించే వాళ్ళమై ఉన్నాము. అంటే ఈ రక్షణ అనేది సాధారణమైన రక్షణ కాదు, అమూల్యమైన రక్షణ, అద్భుతమైన రక్షణ. అందుకే పౌలు భక్తుడు అంటాడు, హెబ్రీ 2లో అంటాడు, ఇంత గొప్ప రక్షణ. ఆ రక్షణను మనము వర్ణించలేము. మనము ఎంత వర్ణించినా సరే దానిని మనము తెలుసుకోవడం అనేది దినదినము కొనసాగుతూ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా తెలుసుకోవాల్సింది ఈ రక్షణ. అందుకోసమే ప్రాముఖ్యంగా మనము ఆరాధించేటప్పుడు ఆ రక్షణను బట్టి, కాబట్టి ఆ రక్షణలో ఉన్న ఆ రక్షణ కోసము యేసు ప్రభువు చేసిన క్రయము, ఆ రక్షణ ద్వారా మనము పొందుకున్న ఆశీర్వాదాలు, ఆ రక్షణ ద్వారా మనము పొందబోయే ఆశీర్వాదాలు, ఆ రక్షణ ద్వారా పరలోకంలో పొందబోయే ఆశీర్వాదాలు, పరలోకంలో మనం పొందబోయే ఆధిక్యత, ఇవన్నిటినీ ఒక్కసారి జాగ్రత్తగా గమనించటం ప్రారంభిస్తే ఆయనను ఆరాధించకుండా ఉండలేము. సరే, మొట్టమొదటిదిగా చూడండి, ఆయనను ఆరాధించటానికి ఉన్న హేతువులలో ప్రాముఖ్యమైన హేతువు, అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే
దేనిని గురించి చెప్పినా సరే అది చివరికి రక్షణ దగ్గరికే వస్తుంది. కాబట్టి ఆ రక్షణ అనేది ప్రాముఖ్యమైనది. మనము ఆరాధించటానికి హేతువు కూడా రక్షణే. ఆ రక్షణ ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలలో కొన్ని ఆశీర్వాదాలను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం కలిసి చదువుకుందాం. 3:20 మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. అంతవరకు చాలు. మొదటిదిగా ఆయనను ఆరాధించటానికి హేతువులలో ఒక ప్రాముఖ్యమైన హేతువు ఏంటంటే మన పౌరస్థితి. అంటే ఇంకొక రకంగా చెప్పాలి అన్నట్లయితే పరలోక పౌరులముగా ఉన్నందుకై మనము ఆయనను ఆరాధించబద్దులై ఉన్నాం. అంటే పరలోకములో మనకు స్థానము వచ్చినందువల్ల, ఆయన యొక్క జీవ గ్రంథములో మన పేరు వ్రాయబడినందువల్ల మనము మొదటిదిగా ఆరాధించబద్దులై ఉన్నాం. ఈ పరలోక పౌరసత్వము మనకు ఎలా వచ్చింది అనేది ఒక్కసారి గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చ గోరుచున్నారు. 2 కాంట్రవర్షియల్ వాక్యాలు చదువుకున్నాం. మనము పరలోక సంబంధులము. ఇక్కడ యేసు ప్రభువు వారు అంటూ ఉన్నది ఏంటంటే, ఎవరితో ఆ సమయంలో అంటూ ఉన్న వారితో అంటూ ఉన్న మాటలు ఏంటంటే, మీరు అంటే మనమే. ఏ సంబంధులము? అపవాది సంబంధులము. అంటే గతములో, ఇంతకు పూర్వము బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి నీవు నేను, అట్లాగే రోమా 6:26 చెప్తుంది, పాపమునకు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవము. సరే, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మానవుడు ఈ లోకములో జన్మించినప్పుడు స్వతహా పాపి. ఏ భేదము లేదు, అందరూ పాపులే. పాప ఫలితంగా దేవుని ఉగ్రతకు లోనైన వారము, దేవునితో సహవాసము కోల్పోయిన వారము, దేవుని ఆశీర్వాదాలకు వారసులం కాదు. మనము నిత్య నరకానికి మాత్రమే పాత్రులమై ఉన్న స్థితి మన గత స్థితి. ఈ గత స్థితి నుండి మనలను, అంటే ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లే, పాపమునకు జీతము మరణము అంటే మనము నరక పాత్రులము లేదా నరక పౌరులము. నరక పౌరులముగా ఉన్న మనలను దేవుడు పరలోక పౌరులుగా తీర్చాడు. కాబట్టి ఆరాధించటానికి మొదటి హేతువును చూస్తున్నాం. నరక పౌరులంగా ఉన్న, దేవునికి దూరస్థులంగా ఉన్న, దేవుని యొక్క స్వాస్థ్యానికి వారసులంగా లేని మనలను దేవుడు ఏ విధంగా ఆ అనుభవంలోనికి తెచ్చాడు అంటే ఆయన రక్షణ ఫలితము. ఆ రక్షణ ఫలితము, అందుకోసమే చూడండి, మొదటి ఎఫెసీ 2:1 ఉంది, మీరు అపరాధముల చేతను చచ్చిన స్థితిలోనూ ఉన్నా. కాబట్టి ఇది మన స్థితి. ఈ స్థితి నుండి, ఆత్మీయంగా చచ్చిన స్థితి నుండి మనలను విమోచించేందుకై మనము ఒకవేళ ప్రయత్నించినట్లయితే, చూడండి యెషయా గ్రంథం
యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వచనం మధ్యలో ఉంది చూడండి. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడు. కాబట్టి మనము ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న మన స్థితి ఏంటంటే, మనముగా ఆ ఆత్మను రక్షించుకొన జాలనే స్థితి. ఇది మొదటిది. అంటే పరలోకంలోనికి వెళ్ళటం అనేది మనకుగా మనము చేయగలిగిన స్థితి కాదు. రెండవదిగా చూడండి, కీర్తనల గ్రంథం 45:9. ఏడో వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన కుమారుని విమోచింపలేడు. ప్రాయశ్చిత్తము కూడా చేయలేడు ఎవరు. తర్వాత ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు. కాబట్టి మనకుగా మనము రక్షణ పొందలేము. మన సహోదరులు ఎవరైనా సరే విమోచిస్తారంటే విమోచించలేని స్థితి. ఇది మానవుని యొక్క నిస్సహాయ స్థితి. ఈ స్థితిలో సమస్త మానవాళిని విమోచించేందుకై యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 20:28. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును, చదవాలి తొందరగా, చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకొచ్చాను. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఎవడును ఏ విధంగానూ విమోచింపలేని మానవులమైన మనలను విమోచించేందుకై తండ్రి తన ప్రియ కుమారుణ్ణి పరలోకము నుండి ఎందుకు పంపించాడు? విమోచన క్రయధనముగా. ఎందుకు క్రయధనము అంటే ఆ కొనటానికి చెల్లించే సొమ్ము. చూడండి, ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాను. కాబట్టి పాపమునకు మనము అమ్మివేసిన వాళ్ళమై ఉన్న పరిస్థితులలో మనలను కొనేందుకై ఈ లోకంలో ఎవరు చేయలేని స్థితిలో దేవుడు తన కుమారుణ్ణి పరలోకంలో నుండి ఈ లోకంలోనికి పంపించాడు. క్రయధనముగా మనలను విమోచించేందుకు, మనలను కొనటానికి ఆయన తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఇచ్చుట ద్వారా పాపము నుండి రక్షింపబడి మనము పరలోకంలో వారసత్వంలోనికి రావడం జరిగింది. ఇది మొదటి హేతు, చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. అంటే మనలను రక్షించటానికి యేసు ప్రభువారు చేసిన క్రయము, నీ కొరకు నా కొరకు నీవు పొందిన నీవు నేను మనందరం చేసిన పాపముల నిమిత్తమై కల్వరి సిలువలో బలియాగముగా అర్పించబడ్డాడు. నీవు నేను చేసిన పాపముల కొరకై తల మీద ముళ్ళ కిరీటము, చేతులకు మేకులు, కాళ్లకు మేతులు, శరీరం అంతా రక్తసిక్తమై దున్నబడి ఈ విధమైన ఆ కల్వరి సిలువలో చెల్లించిన క్రయానికి కారణము మనమే. ప్రక్కలో బళ్ళెపు పోటు ఫలితంగా మనము రక్షణలోనికి వచ్చాము. రక్షణ ఫలితంగా పరలోక రాజ్య పౌరులమయ్యాము. కాబట్టి మొదటిదిగా పరలోక రాజ్య పౌరులుగా చేసినందుకై ప్రభువా, నీవు పరలోకం నుండి విడిచి పాపానికి అమ్మివేయబడిన నన్ను కొనటానికై నీ ప్రాణాన్ని అర్పించి నన్ను విమోచించి పరలోక పౌరుని చేశావు కదయా.
నేను ఆరాధించకుండా ఎట్లా ఉండగలను? రెండవదిగా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం కలిసి చదువుకుందాం. 27 అమ్మా. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఉంది, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. కాబట్టి మనం అందరం కూడా యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చాం. ఫలితంగా పరలోక రాజ్యానికి, స్వాస్థ్యానికి వారసులమయ్యే. మొదటిది. రెండవది, బాప్తిస్మములోనికి రావడము. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట, ఒకసారి జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడికి బాప్తిస్మము పొందాం మనము? క్రీస్తు లోనికి. అంటే క్రీస్తులోనికి అంటే ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే ఇప్పుడు రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ 1:22. ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించిన. ఒక నిమిషం ఆగండి. సంఘము, ఆ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువు. ఇది ప్రాముఖ్యమైన అనుభవం. ఈ శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభువు సంఘము అనే ఒక పదాన్ని ఉపయోగించాడు. సంఘమునకు ఆయన శిరస్సు. ఇప్పుడు చూడండి, తర్వాత వచనం చదవండి. సంఘము ఆయన శరీరం. చాలు. కాబట్టి రెండవదిగా సంఘములోనికి చేర్చినందుకు, క్రీస్తులోనికి. క్రీస్తులోనికి అంటే క్రీస్తు అంటే, ఇప్పుడు క్రీస్తు అంటే ఎవరు? సంఘమైన శరీరము. ఆ శరీరానికి శిరస్సు. ఇప్పుడు కూడా క్రీస్తున్నాడు. మన ద్వారా క్రీస్తు తన పని తను చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సంఘములో చేర్చినందుకు. రెండవదిగా ఆరాధించబద్దులైన క్రీస్తులోకి వచ్చాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా ఈ మాట, క్రీస్తులో ఉన్నాం. మనము సంఘములో ఉన్నామంటే క్రీస్తులో ఉన్నాం. క్రీస్తు భద్రతలో ఉన్నాం. క్రీస్తు ఆధిక్యతలో ఉన్నాం. క్రీస్తు యొక్క స్వభావంలో ఉన్నాం. క్రీస్తు యొక్క పనులలో ఉన్నాము. క్రీస్తు ఏర్పాటు చేసిన, క్రీస్తు ఈ లోకంలో ఉండి ఏ పని చేశాడో ఆ పని చేయటానికి మనలను నియమించాడు. అందును బట్టి రెండవదిగా ఆయన సంఘములో ఉంచినందుకై మనము రెండవదిగా ఆరాధించబదులైన. రెండు విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మూడవ అంశం దగ్గరకు వద్దాం. చూడండి, మూడవ విషయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7-8 వచనాలు చదువుకుందాం. తర్వాత 14 దగ్గరికి వద్దాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుతున్నాడు. అంటే ఈ వాక్యము ప్రారంభమైంది దూతలను గురించి చెప్పే విషయంతో ప్రారంభమైంది. గమనించండి, దూతలతో చెబుతూ ఉన్న మాటలు ఇవి. ఆ తర్వాత చివరికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారో చూడండి. 14 వీరందరూ. ఎవరు వీరందరూ? దూతలందరూ. వీరందరూ రక్షణ అనుస్వాస్థ్యము. రక్షణను ఎవరు పొందారో, రక్షింపబడి ఎవరున్నారో, ఆ రక్షణ ద్వారా ఏ స్వాస్థ్యాన్ని పొందుటకై దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో. ఇప్పుడు చదవండి. రక్షణ అనుస్వాస్థ్యం అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే రక్షణ స్వాస్థ్యము పొందిన మనలను. ఇప్పుడు కంటిన్యూ చేయండి.
పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అంటే మనకు సేవకులుగా దేవుడు దూతలను నియమించినందుకై ఆరాధించబద్దులైనాం. ఒకవేళ మనం గమనించినా గమనించకపోయినా రక్షణ అంటే యేసుక్రీస్తు మనలోనికి రావటం, రక్షణ అంటే మనము యేసుక్రీస్తులోకి వెళ్ళటం, యేసుక్రీస్తు మనతో ఉంటే దేవుడు ఎక్కడుంటాడో అక్కడ ఆయన దూతల సైన్య సమూహం ఉంటుంది. స్పష్టంగా వాక్యంలోనే చెప్పబడుతుంది. మన కొరకై దూతలను సేవకులుగా ఉంచినందుకై మనము ఆరాధించబద్దులు అని 3 విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది ఆ పరలోక పౌరులుగా చేసినందుకు, రెండవదిగా ఆయనలో క్రీస్తుల్లో మనలను అనగా సంఘంలో చేర్చుకున్నందుకు, మూడవదిగా ఆయన తన పరలోక దూతల భద్రతను ఉంచినందుకు ఆరాధించబద్దులైన నాలుగవదిగా తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు ఎవరైనా తీస్తే చదవండి తొందరగా. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి, చాలా ప్రాముఖ్యమైన క్రీస్తు నందుండే పదం చాలా ప్రాముఖ్యమైనది. అసలు దీన్ని గుర్తుంచుకోవడం ప్రారంభిస్తే క్రీస్తులో ఉన్నాం. అద్భుతమైన భద్రత క్రీస్తులో ఉంటే. క్రీస్తు ఎక్కడో ఉన్నాడని వెతకడం కాదు. ఒకవేళ ఇంకా ఆ అనుభవంలో లేకపోయినట్లయితే క్రీస్తులో ఉన్నాం మనం. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు, మనము ఆయనతో కూడా వెళదాము. నాలుగో విషయం ఏంటంటే పరలోక పౌరులమైన మనము ఈ లోకంలో ఉన్నాం ప్రస్తుతం. కొంతకాలం తర్వాత ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నాము? మన పరలోకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనము యాత్రికులం ఇక్కడ. ఆ పరలోకానికి ఎట్లా వెళతాము అంటే ప్రభువు రాబోతా ఉన్నాడు. ఇదే మన నిరీక్షణ. రక్షణకు గమ్యము యేసు ప్రభువు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడనేదే నిరీక్షణ. ఇదే ప్రాముఖ్యమైనది. మిగిలిన ఆశీర్వాదాలు కాదు ప్రాముఖ్యం, అంతము అదే. కాబట్టి యేసు ప్రభువు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు ఆయనతో పాటు. ఇప్పుడు పరలోకాన్ని చూస్తూ ఉన్నాం, సంఘంలో చూస్తూ ఉన్నాం. అప్పుడు పరలోకాన్నే చూస్తాం. ఇప్పుడు యేసు ప్రభువును చూస్తూ ఉన్నాము, లీలగా అద్దంలో చూసినట్టు చూస్తూ ఉన్నాము. అప్పుడు ఆయనను ప్రత్యక్షంగా చూస్తాం. కాబట్టి ఆ నిరీక్షణను బట్టి పరలోకంలోనికి తీసుకువెళ్ళటానికి దేవుడిచ్చిన నిరీక్షణను బట్టి ఆరాధించబద్దులు అయినా. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక, క్షమించండి, మొదటి కొరింథీ పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత నీవు నేను చేయబోతూ ఉన్న పనిని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. చూడండి, 6వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని ఎరుగుదురు కదా. 3 చదవండి ఇప్పుడు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా. కాబట్టి పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడ జడ్జిలు అవ్వాల్సిన పనుల, ఇక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా రక్షింపబడితే చాలు. దేవుని స్వాస్థ్యంలోనికి వెళ్ళి దేవుని కొరక ఈ లోకంలో జీవిస్తే ఆధిక్యతలోనికి వెళ్ళి మనము ఎవరికి లోకస్తులకు తీర్పు తీర్చే వాళ్ళుగా ఉంటాము. అంతేకాదు దేవదూతలకు తీర్పు తీర్చే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది. అంతేకాదు దేవునితో నిత్యము పరిపాలించే ఆధిక్యతను కలిగి ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ హేతువులను బట్టి మనము దేవునిని ఆరాధించబద్దులైనాము. చూడండి, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మనము పరలోక పౌరులము, పౌరసత్వాన్ని బట్టి. 2 క్రీస్తులో భాగము. కాబట్టి క్రీస్తులో అనగా సంఘములో చేర్చుకున్న దాన్ని బట్టి. 3
పర సంబంధమైన భద్రత అంటే దూతల సంరక్షణను ఈ లోకంగా మన చుట్టూ ఉన్న ఈ దూతలు మనం గమనించకపోవటమే. అందుకే బైబిల్లో చాలా చక్కగా ఉంది. పౌలు భక్తుడు అంటాడు, మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. అదృశ్యం అంటే కనిపించని వాటిని. ఇక్కడ దూతలు ఉన్నారు, ఆ చూసే అనుభవం, నిదానించి చూడటం, దూతల సంరక్షణ. నాలుగవదిగా ఆయన వస్తాడు అనే శుభప్రదమైన నిరీక్షణ. ఆఖరిగా మనము ఆయనతో పాటు రాజ్యము ఏలుతాము. అదేవిధంగా లోకానికి దేవదూతలకు కూడా తీర్పు తీర్చే అనుభవాన్ని దయచేస్తున్నాడు. కాబట్టి అందును బట్టి అంత గొప్ప ఆధిక్యత ఇచ్చినందుకై ఆయనను ఆరాధించబద్దులము. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. దేవుని వాక్యం విన్నాం కదా. ఒక పాట పాడుకుంటాం. మనం అందరం లేచి నిలబడి ఒక పాట పాడుకున్న తర్వాత మన వ్యక్తిగత ఆరాధనలోనికి వెళ్ళిపోతాం. దయచేసి మరి లేచినప్పుడు మీ లైన్స్ కూడా మీరు చూసుకోండి. అమ్మ ఇటు ఈ బల్ల దగ్గర లైన్ కనపడాలి. అంటే నలుగురు ఉంటే చాలా బాగుంటుంది. ఇంకేదన్నా ప్లేస్ లేని వాళ్ళు ఇక్కడ కూడా రావచ్చు. ఈ ఫ్యాన్ కూడా వేయండి దయచేసి. ఫ్యాన్ పని చేయట్లేదమ్మా. సరే, నలుగురు చొప్పున ఉంటే మీకు ఖాళీగా ఉంటుంది. ఒక పాట పాడుకుంటాం. దూతగణములెల్లా ఆరాధించిరిగా అనే పాట సంఖ్య 170. మొదటి వచనం ఆఖరి వచనం. మొదటి వచనం పాడతాం, ఆఖరి వచనం పాడుతున్నప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళిపోతారు. యథావిధిగా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అందరికి వచ్చిన పాట అందరూ కలిసి పాడదాం. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమా, ఇహ పరములలో ఆయన మహిమా నిండియున్నదని గానము చేసిరి. నిండియున్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిష్కళంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కళంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఆఖరి వచనం. పరలోకపు తండ్రి నీవు పరిశుద్ధుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి. సమాధానకర్త నీకే వందన స్తుతులు. సమాధానకర్త నీకే వందన స్తుతులు.
దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ, ఇహ పరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. నిండియున్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. అందరం మోకరిద్దాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం కదా, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఎందుకు ప్రభుని ఆరాధించాలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడినప్పుడు మనం కూడా వాక్యానుసారంగా ఆరాధన చేద్దాం. ముందుగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేస్తారు, తర్వాత ఒక బ్రదర్ ఒక సిస్టర్ చొప్పున మనం ఆరాధన చేద్దాం. మొదటిగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేయండి.